తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటి, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. మంగళపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ వారి యొక్క గురు పౌర్ణమి వేడుకలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా రమ్యోపేతంగా నిర్వహించడం జరిగింది. నూతన కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి కూడా ఆలయ పురోభివృద్ధి దశలో భక్తుల సహకారంతో ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం పనులు కొన్ని చేపట్టడం జరిగింది. భక్తుల సహకారం వారి సూచనల మేరకు. అయితే వ్యాస పౌర్ణిమ, గురి పౌర్ణిమ అత్యంత పవిత్రమైన ఈ ఉత్సవాన్ని కడు రమ్యంగా భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందండి ఈ రోజును. అలాగే ప్రతి గురువారం కూడా ఉచిత నారాయణ సేవ, పేదలకు అన్నదానం ఈ ఆలయం భక్తులు తరఫున నిర్వహించడం జరుగుతుంది. అలాగే కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దీనికి సహకారం అందిస్తూ వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఆలయ పునర్నిర్మాణం పురోభివృద్ధికి తోడ్పడుతూ ఎదరికి తీసుకెళ్ళాలి అని నిస్వార్థ బుద్ధితోటి అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారండి. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా భక్తుల నుంచి మేము ఇక్కడ దర్శనానికి కానీ దేనికి కానీ ఉచిత దర్శనమే తప్ప టికెట్ ఎప్పుడు పెట్టడం జరగదండి, ఒక వార్షికోత్సవం తప్ప. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇది పెట్టండి అని అన్నప్పటికీ కూడా వారు ఆనందంగా వచ్చి గుడిలో దర్శనం చేసుకెళ్ళాలి. మాకు ఆ పని అయిందే, ఈ పని అయిందని వారే స్వచ్ఛందంగా వచ్చి కానుకలు సమర్పించడం జరుగుతుంది. అలాగే నారాయణ సేవ కూడా మా పేరుని చేయించండి, ఈ వారం మేము పెడతాం, ఈ వారం మేము పెడతామని ముందుగానే వారు బుక్ చేసుకుని వారి యొక్క పనులు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా పనులు అవుతున్నాయి, ఆలయం చాలా మహిమ కలది అనే భావంతో వారందరూ వచ్చి మాకు చెప్పడం. అలాగే కమిటీ వారు కూడా ఎంతో ఆనందంగా ఈ పని కాదు ఇంకా ఉత్సాహంగా చేసి మరో రకంగా ఇచ్చేద్దాం, ఎన్ని పనులు ఉన్నా మానుకుని ఈ సహకారం అందించి ఆలయ పురోభివృద్ధితే ఎదరికి తీసుకెళ్తూ సహాయ సహకారాలు కమిటీ వారు అందిస్తున్నారు. అలాగే భక్త మహాశైలు కూడా ఈ ఎప్పటి నుంచో గుడి కట్టినప్పటికీ ఒకేలాగా ఉంది, మీరు మోడర్న్గా కొంచెం ఏమన్నా ఇచ్చేయండి, మేము డొనేట్ చేస్తామనే సందర్భాలు కూడా ఉంటే వారి సహకారంతో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కొన్ని చేపట్టడం జరుగుతుంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో ఉగాది తర్వాత దసరా ఉత్సవాలు, తర్వాత ఇప్పుడు వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ ఈ ఉత్సవాలకి ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈ ఆలయ పురోభివృద్ధికి సహకరించిన భక్త మహాశైలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా పేరు వీర్రాజు, ఆలయ ప్రెసిడెంట్. ఆదర్శ్ నగర్లో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయి మందిరం ఈరోజు గురు పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ తీర్థప్రసాదాలన్నీ స్వీకరించి అందరూ కూడా ఆనందంగా బాబా గారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 2000 నుంచి 2100 మందికి అన్నదానం ఇక్కడ అన్నదానం చేస్తాం. అదేవిధంగా ఈరోజు కూడా 2000 మందికి పైగానే అన్నదానం చేసాం. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించారండి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు డోనర్స్ ఉన్నారో మాకు బియ్యం కానీ లేకపోతే పప్పులు కానీ ఉప్పులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి దేవుడికి వాళ్ళు కానుకగా సమర్పించుకున్నారు. అదేవిధంగా ఈరోజు మా గుడి ఈ ఆదర్శ్ నగర్లో వెలిసి 29 సంవత్సరాలు అవుతుంది. మేము నూతనంగా 2 సంవత్సరాలు అవుతుంది కమిటీకి ఎక్కాం. కొత్త కమిటీ వచ్చింది. కొత్త కమిటీ వచ్చినాక కూడా అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పాత వాళ్ళు కూడా బాగానే చేసేవారు. ఇందాకలా ఎవరు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి గోవర్ధన్ గారు కూడా వచ్చి దేవుని దర్శించుకొని వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతకంటే అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సాయిబాబా దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.